హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో మామిడికాయ పాలకూర పప్పు అలాగే పప్పు చారు చూపిస్తున్నాను. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అన్నంలోకి అయితే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు కందిపప్పుని ఒక 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని ఒక 10 లేదా 12 పచ్చిమిర్చిని తుంచుకుని వేసుకోండి. కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఆ తర్వాత తరిగిన పాలకూర పెద్ద కట్ట ఒక కట్ట వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఒక టమాటా వేసుకోండి. మరి ఇంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు. ఇష్టమైతేనే వేసుకోండి టమాటా, లేదంటే మామిడికాయ పులుపుతోనే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే ఈ సైజులో ఒక మామిడికాయని వేసుకుంటున్నాను. ఇంతకన్నా పెద్దది వేసారనుకోండి దాంట్లో సగం వేసుకోండి. మరీ ఎక్కువ వేసారనుకోండి పుల్లగా వచ్చేస్తుంది. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి, చెక్కు తీసేసుకుని. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ ఒకటి, నెక్స్ట్ ఇందులోని ఒక హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని దీనికి కుక్కర్ మూత పెట్టేసి మినిమం ఒక 7 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో ఈ విధంగా 8 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఈ విధంగా మెత్తగా ఉడకాలండి, అప్పుడే పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. పప్పు ఉడికేటప్పుడు సాల్ట్ వేసారనుకోండి పప్పు అనేది సరిగ్గా ఉడకదు. ఎందుకంటే మామిడికాయ వేసాం కాబట్టి మామిడికాయ పులుపుకి పప్పు ఉడకదు. అంటే మనం మెదుపుకునే ముందు వేసుకోవాలి. సో ఈ విధంగా పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత చూడండి, పప్పు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చిక్కగా ఉండాలి. మరీ పల్చగా ఉంటే టేస్ట్ అంత బాగుండదు. ఇప్పుడు ఈ చారు ఉంది కదా, చారులో కూడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. ఈ చారు అయితే అన్నంలో వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 8 లేదా 10 వెల్లుల్లి రిబ్బర్ని పొట్టుతో పాటు దంచుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని అంత పోపుని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న చారులో కొద్దిగా మిగతాదంతా కూడా పప్పులో వేసుకుని కలిపేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా ఒక 5 to 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.